షుగర్ అనేది మనకు రోజువారీగా పనిచేసే మన అవయవాలు పనిచేయడానికి, మనం ఎనర్జీ సహకరించడానికి అవసరమయ్యే అంత షుగర్ మాత్రమే తీసుకోవాలి. అది బాడీ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది, ఏజ్ మీద డిపెండ్ అవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది, మన స్ట్రెస్ లెవెల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏడిఏ అంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారము మనము 8 నుంచి 10 గంటలు, 10 నుంచి 12 గంటలు ఏమి తినకుండా ఉన్నప్పుడు మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటాం. ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 100 నుంచి 70 నుంచి 100 వరకు ఉండాలి. 100 నుంచి 166 వరకు ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి అంటే ఇన్ ఫ్యూచర్లో, ఇప్పుడు నేను నాన్ డయాబెటిక్, ఒక పర్సన్ ప్రీ డయాబెటిక్ ఉన్నారు, ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే లక్షణాల పరంగా ఇద్దరికీ ఏమీ ప్రాబ్లం ఇప్పుడు ఉండదు. కానీ ఇన్ ఫ్యూచర్ ఒక 2 సంవత్సరాలు, సంవత్సరము 2-3 సంవత్సరాల్లో తీసుకుంటే 10% ఎక్కువగా డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ వచ్చే వాళ్ళకు ఉంటుంది. సో ఫాస్టింగ్లో అంటే ఒక 10 నుంచి 10 గంటలు ఏమి తినకుండా ఉన్నప్పుడు 100 నుంచి 166 వరకు ఉంటే వీళ్ళని ప్రీ డయాబెటిక్గా పరిగణిస్తాం. అలానే 166 పైన ఉంటే వాళ్ళని డయాబెటీస్ అంటాం. అలానే తిన్న తర్వాత ఒక 75 గ్రాముల గ్లూకోజ్ తీసుకొని వాళ్లకు ఒక 2 గంటలు, గంటన్నర నుంచి 2 గంటల మధ్యలో వాళ్ళ షుగర్ చెక్ చేసినప్పుడు వాళ్లకు 140 పైన ఉంటే, 140 లోపల ఉంటే వాళ్ళని నాన్ డయాబెటిక్గా అంటాం. అలానే 140 నుంచి 199 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్గా పరిగణిస్తాం. 200 పైన ఉంటే వాళ్ళని డయాబెటిక్ అంటాం. ఇది రోజువారీగా చెక్ చేసుకునే షుగర్స్. అలానే 3 నెలల యావరేజ్ షుగర్ లెవెల్ అని ఒకటి ఉంటుంది. దాన్నే గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్, HbA1c అంటారు. ఈ HbA1c అనేది ఈ లాస్ట్ 3 నెలల్లో షుగర్ యావరేజ్ని క్యాల్కులేట్ చేస్తాం. ఇది ఒక సింపుల్ రక్త పరీక్ష. ఈ రక్త పరీక్ష ఎప్పుడైనా చేయొచ్చు. ర్యాండమ్ బ్లడ్ అంటే ఎనీ టైం, తినకముందు కానీ తిన్న తర్వాత కానీ ఎప్పుడైనా ఈ HbA1c చేయొచ్చు. ఈ HbA1c 5.7 లోపల ఉన్న వాళ్ళని నాన్ డయాబెటిక్గా పరిగణిస్తాం. 5.7 నుంచి 6.4 ఉంటే వీళ్ళని ప్రీ డయాబెటిక్గా అంటాం. అలానే 6.5 కానీ దానికంటే ఎక్కువ ఉంటే డయాబెటిక్గా అంటాం.